ఇప్పుడు మనం పశ్చిమోత్తానాసనాన్ని చూడబోతున్నాం. పశ్చిమోత్తానాసన కోసం దండాసన స్థితి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. దండాసన స్థితిలో కూర్చుని రెండు చేతుల్ని కూడా శరీరానికి ఇరువైపులా శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా పైకి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ అప్పర్ బాడీ అంతా కూడా బాగా వీలైనంత వరకు పైకి స్ట్రెచ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. శ్వాసని ఎక్సేల్ చేస్తూ స్లోగా ఫార్వర్డ్ బెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. బ్రీత్ని ఈ యొక్క ఆసనాలో మనం ఎక్కడా కూడా హోల్డ్ చేయము. సాధారణమైనటువంటి బ్రీతింగ్తో స్లోలీ ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండింగ్ పశ్చిమోత్తానాసనం. ఈ యొక్క స్థితి నుంచి నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ ప్రోన్ పొజిషన్కి వెళ్ళాలి. ఈ యొక్క స్థితిలో మనం పశ్చిమోత్తానాసన మరియు శవాసనాన్ని రెండింటిని కూడా మిక్స్ చేసి చేస్తూ ఉంటాం. అబ్డామినల్ మీద ఫోకస్ చేయండి. ఓవరాల్ బాడీ అంతా కూడా దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇలా ఒక 5 కౌంట్స్ చేసుకుని చిన్ని గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 5 కౌంట్స్ అనేది చేసుకోండి. ఇలా స్లోగా మనం చేస్తున్న కొద్దీ మన యొక్క కోర్ అనేది ఎంగేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈజీగా మన యొక్క బాడీ కూడా ఫార్వర్డ్ వెళ్ళడానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాంటి టైంలో మనం 10 చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా ఒక 3 సెట్స్ వరకు చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఆసన కంప్లీట్ అయిన తర్వాత 2 లెగ్స్ మధ్యన ఇలా గ్యాప్ తీసుకుని 2 హ్యాండ్స్ని కూడా బ్యాక్కి ఉంచేసి శిథిల దండాసనలో రిలాక్స్ అవ్వాలి.